ఇంటెన్షన్ లో పాస్టర్ తనం అనేది చాలా చాలా గొప్పది, గంభీరతనం. చాలా కొంతమంది పాస్టర్లు అని చెప్పుకుంటే చాలు మనకు నెలసరి ఆదాయం ఇంత సంపాదించుకోవచ్చు. నేను ఏ దాని దగ్గరికి వస్తున్నా, right. దాని దగ్గరికి వస్తున్నా. ఈ పాస్ట్ అనేటువంటి ఈ స్థితిలో ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో నాకు తెలుసు కాబట్టి అలాంటి ఆధిక్యత నా కొడుకు కూడా పొందాలన్నది నా ఆలోచన. కానీ బైబిల్లో చెప్పిన అర్హతలు కనుక నా పిల్లాళ్ళలో నాకు కనిపించకపోతే రేపు నేను అరుడు కాదు వెళ్ళిపోయేటప్పుడు వాడికి గనక ఈ అర్హతలు కనిపించకపోతే బైబిల్లో 16 క్వాలిటీస్ ఉన్నాయి, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక పాస్టర్ అంటే ఈ 16 లక్షణాలు ఉంటే వాడు పాస్టర్. ఉంటాయా జగన్ గారు? నియమ నిబంధనలు ఒక పాస్టర్కి ఎలా ఉండాలి బైబిల్లో ఉన్నాయి. తిమోతి పత్రికలోను తీతు పత్రికలోను ఉన్నాయి. 16 ఉంటాయి. 16 లక్షణాలు ఉన్నాయి. ఈ 16 లక్షణాల్లో ఏదైనా మిస్ అయితే వాడు పాస్టర్గా పనికిరాడు. ఇది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ 16 లక్షణాల్లో నా కొడుకు ఏదైనా మిస్ అయితే నేనే వాడిని పాస్టర్గా చెయ్యను. వాడిని చదివిపిస్తున్నాను, వాడు చదువుతున్నాడు, వాడు ఏదైనా చేయొచ్చు. వాడు ప్లేయర్ కావచ్చు, లేకపోతే ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే వాటికి ఆ క్వాలిఫికేషన్ వాడు సెలెక్ట్ అయితే వాటిని వెళ్ళిపోతాడు.